గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం కర్రీ అంటున్నాను, నువ్వు స్కూల్కి వెళ్ళడం లేదు కదా? ఈరోజు ఏం కర్రీ అంటే నువ్వు స్కూల్కి వెళ్తలేవు కాబట్టి నీకు ఇష్టం లేని కర్రీ చేస్తాను. ఏం కర్రీ? చిక్కుడుకాయ వంకాయ మిక్స్, రెండు చిక్కుడుకాయ వంకాయ కలిపి చేస్తున్నా. ఇగో ఈరోజు నేను చిక్కుడుకాయ వంకాయ కర్రీ ఈజీగా అంటే ఏం లేదు, పెద్ద ప్రాసెస్ ఏముండదు దానికి. అన్నీ కలిపి వండడమే. ఎట్లా వండుతా అనేది చూపిస్తా ఇప్పుడు ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ టీడీపీస్ అయినాయా? ఈరోజు మీరు ఏం వంటలు చేసుకుంటుర్రు? మేమైతే ఈరోజు చాలా లేట్గా లేచినాము. లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేసిన. ఏం కర్రీ వండుతున్నా అంటే ఆలు వంకాయ, సారీ చిక్కుడుకాయ వంకాయ. ఇక చూసిరా, ఫస్ట్ ఇగో ఇదే కర్రీ వండే గిన్నె, ఇందులో ఇగో చిక్కుడుకాయ ఎత్తున్నా ఫస్ట్. అయ్యో ఇగో ఇందులో ఫస్ట్ చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఇగో మస్తు చిక్కుడుకాయ, ఇదైతే మా చెట్టుకి కాసిన చిక్కుడుకాయ, బొబ్బలు మంచుకునేదల్లా మస్తున్నాయి, మస్తుంది చిక్కుడుకాయ. ఫస్ట్ కాత కరెక్ట్. నిన్ననే ఫస్ట్ తెంపినాము. ఇగో ఇప్పుడు చూసిరా చిక్కుడుకాయ. ఇప్పుడు ఇందులో మిర్చి వేస్తున్నా, పచ్చిమిర్చి. ఇన్ని మిర్చిలా అక్క, అంత కారం తింటారా అని అనుకోకండి, తింటాం మేము, అంత కారం తింటాం. అంత స్వీట్గా తీయగా ఉంటే మాకు తినబుద్ధి కాదు. మళ్ళీ వరకే అవి కూరగాయలు ఇంకా కొంచెం మంచిగా ఉండాలి. ఇక వంకాయలు కూడా వేస్తున్నది ఇలా. మా చెర్రీ వంకాయ తినడు ఫ్రెండ్స్. ఎందుకు తినా అంటే దాని కూడా ఒక రీజన్ ఉన్నది. నాకు కొంచెం ఎలర్జీ ఉన్నది. ఎలర్జీ కాదు, అది క్లైమేటిక్ ప్రాబ్లం. క్లైమేట్ చేంజ్ అయినప్పుడు వస్తుంది, లేదంటే ఇట్లా వంకాయ కూరలు తిన్నప్పుడల్లా నాకు కొంచెం వేరే అవుతుంది బాడీలో. బాడీలోనే కాదు. ఈ వంకాయలు ఇస్తే కురుపులు అవుతాయి అన్నట్టు. చిన్న ఒక్కొక్కసారి అయితే పెద్ద అవుతాయి. అందుకే నేను వంకాయ తినా. అసలు ఈరోజు స్కూల్కి ఎందుకు పోలేదు అది చెప్పు. ఎందుకు పోలేదు చెప్పు, నువ్వే చెప్పు. నేను ఎందుకు చెప్పు? పోలేదు కాబట్టి నీకు తెలియాలి, నాకు బట్టినే పోలేదు ఫ్రెండ్స్. ఈరోజు బ్యాగులు, స్కూల్ బ్యాగులు అవి విండుకునే ఉన్నది. అందుకే సండే రోజు విండుకోరాదా? సండే రోజు విండుకోరాదు, బాగా ఖరాబ్ అయినాయి. అందుకే వంకాయలు కోయడం అంటే చాలా కష్టతరమైన పని. ఎందుకు అంటే వంకాయలల్లో లోపల ఉంటాయి పురుగులు. ఆ పురుగులను చూసుకుంటూ వేయాలి. సోన్ మా టెడ్డీ బియర్ని పట్టుకొని ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంకొక పనే లేదు, ఇక అదే పని. వంకాయలు కట్ చేసినాక వాటర్లో వేసుకుంటాం మేమైతే, ఎందుకంటే కలర్ చేంజ్ అయితేదంటే. చూడు సోనిడు పురుగు కాదు, చూసిన. సోను గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పు. బాయ్. హాయ్ బాయ్. అవురా చూడు ఫ్రెండ్స్, టెడ్డీ బియర్ ఎట్లా పట్టుకున్నాడు. నిన్న మొన్ననేమో వర్షం పడ్డది, అంత చల్ల ఉండేది కదా. ఈరోజేమో చలి పెడుతుంది మళ్ళీ ఈరోజు చలికాలం అన్నట్టు. నిన్న దాకా వర్షాకాలం, ఈరోజు చలికాలం. అట్లా వచ్చినప్పుడు ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. ఎప్పుడు ఏ కాలం మారుతుందో కూడా తెలుస్తుంది. పెద్ద గొయ్యో చిన్న గొయ్యో? పెద్దగా ఎందుకు కోసిన, చిన్ననే కోసిన. ఏమున్నాయి చిన్నవి కదా అవి, లేత వంకాయలు ఇవి. ముల్లంకాయలు ఇవి? అబ్బో ముల్లి నాకు పోయరాదు, అందుకే నేను అవి చూసుకోలేదు. ఉన్నాయా మా ముల్లంకాయలు? ఉన్నాయా? ఒకక్కడ కవర్లు ఉన్నాయి ముల్లంకాయ. అవి నాకు పోయేరాదు నాని. చూడు ఏముంది మమ్మీ?
ఏమైంది నాని? నేను పోతాను. కొయ్యరాదు నీకు కూడా. వద్దు సోను. ఇంకా కొత్తిమీర మెంతి లేదు, కొంచెమే ఉంది కొత్తిమీర. కొత్తిమీర మెంతి ఉండాలి ఖచ్చితంగా. ఇగో వంకాయలు ఫ్రెండ్స్ అవి. వంకాయలు వేస్తున్నా, పచ్చిమిర్చి చిక్కుడుకాయ వేసిన ఆల్రెడీ. వంకాయ వేస్తున్నా. అంటే ఇవి కలిపి పెట్టి పొయ్యి మీద ఎత్తురా మమ్మీ. రైట్. ఇంకో ఒక 2 ఆనియన్స్ తీసుకున్నా చిన్నవి. ఆనియన్స్ ఇందులోనే ఇగో పసుపు, టర్మరిక్ పౌడర్, ఆయిల్ ఫ్రెండ్స్ అది 2 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. స్పూన్స్ అంటే స్పూన్ అది దాన్ని చాలు, ఎందుకంటే కొంచెం మంచిగానే ఉండాలి ఇది ఆయిల్, అట్లయితేనే బాగుంటుంది. ఉడకాలి, ఆయిల్తోనే ఉడకాలి అవి. నెక్స్ట్ సాల్ట్. 1 సోను why are you experiments? 3 స్పూన్స్ సాల్ట్, ఎందుకంటే కారం అయితేనేమో కొంచెం కారం ఉంటుంది కాబట్టి. వేయండి ఎక్కువ. దీన్ని ఇట్లనే ఇప్పుడు దాని మీద క్యాప్ పెట్టేసేయాలి మమ్మీ. ఇప్పుడు ఇది ఇట్లనే ఉడికించుకోవాలి పెట్టేసి. తర్వాత టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇట్లనే టమాటాలు వేయచ్చు, కానీ ఇక ఇలా ప్లేస్ లేదు కాబట్టి అంత మీదకి వస్తుంది కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు వేస్తాం. ఓకే, పెట్టేద్దాం. రెడీ ఫ్రెండ్స్. అంతే ఇంకా అన్నం అయింది ఫ్రెండ్స్, చూసిరా. అన్నం ఇవల్ల కొంచెం మెత్తగా అయింది. ఎందుకు మెత్తగా మర్చిపోయింది మమ్మీ. మర్చిపోయినా నేను. మెత్తగా అంటే మేము తినేదానికంటే కొంచెం బాగానే ఉంది, కానీ కొంచెం మేమైతే ఎక్కువ మెత్తగా తినం. మెత్తగా తినేటోళ్ళు అయితే అది నోట్లోకి పోదు, అట్లుంటుంది మా అన్నం. మెత్తగా తినేటోళ్ళు అయితే అసలు తినలేరు మా అన్నం. ఇంకా వాళ్ళకు అది మెతుకులు అసలు జారనే అవి గొంతులకి వెళ్ళి అట్లుంటుంది మా అన్నం. అట్లా తింటాం మేము, కానీ ఈరోజు కొంచెం మెత్తగా అయింది. ఏం చేద్దాం ఇక, తప్పది, తినాల్సిందే. లైట్ పెట్టదు, ఏం పెట్టలే, వీడియో ఇస్తున్నాం బొగ్గు. ఫ్రెండ్స్ మా మమ్మీ నేను లైట్ పెట్టలేదని తిరుగుతుంది ఫ్రెండ్స్, నేను మర్చిపోయినా. ఇట్స్ కామన్, ఎవరైనా మర్చిపోతారు. ఆగురా, అట్లా మొహం మీద పెడుతున్నావేమ్రా కెమెరా. ఇట్లాంటి ఫ్రెండ్స్ మా మమ్మీ. అవురా పిచ్చి, అరే గట్ల ఎత్తున్నావురా, అట్లా వేయకు. షిఫ్ట్ చేస్తుంది మమ్మీ. ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది అన్నట్టు స్టవ్ మీద. అది స్టవ్ ఆఫ్ చేయ మమ్మీ, స్టవ్ ఆఫ్ చేయ మమ్మీ. ఎందుకు ఉండని, కొంచెం అన్నం కూడా కాసేపు కావాలా? ఇది పెద్ద స్టవ్ మీదనేమో ఇప్పుడు కర్రీ పెట్టింది, చిన్న స్టవ్ మీదనేమో అన్నం పెట్టేసింది. టమాటాలు ఉడుకుతాయి ఫటాఫట్. టమాటాలు తల్లా, టమాటాలు వేయాలి, కడియాలి. ఫ్రెండ్స్ మా సోన్ అయితే టీ చూస్తుండే ఈడ. కడక చింత పెట్టిపోది మంచిగా మరి ఇంట్లో పెట్టిపో. ఏది ఫస్ట్ ఫీల్ అయితే ఇడ్లీకి చూడు ఒకసారి. మంచిగా కడుగుతాయి అనేది నీళ్ళ ముంచుడు కాదు, రాకు. మా అమ్మ టమాటో చూస్తుంది ఫ్రెండ్స్. టమాటో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మా సోను పాటలు పాడుతుండు. వీడియో ఉందంటే ఇట్లా ఏంటి రాకెట్ లెక్క ఇప్పుడు మధ్యన. నువ్వు బ్రష్ చేసినావా? నీళ్ళు పెట్టినావా? నీళ్ళు తాగుతున్నాయా? ఇప్పుడు వేడి అవుతున్నాయా? హీటర్ పెట్టిందా నీళ్ళు డైరెక్ట్? స్నానం చేస్తారా ఇప్పుడు? చేయరు, ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసేది. ఫస్ట్ టైం వింటుందా బ్యాగ్స్ వింటుందా? నేను బట్టలు ఉతుకుతా, మళ్ళీ రేపటికి స్కూల్ డ్రెస్సులు ఉండేవి. ఓకే,
బిస్కెట్ తింటావా తింపో. దోశ అయితే అయిపో కదా మమ్మీ. ఇప్పుడు దోశ రేపు దోశ కొన్ని నుంచి నాకు నేను కూడా తింటా. హాఫ్ తీసుకోర్రి చెరొక్క హాఫ్. చెరక్క 30 వస్తాయి నీకు 30 నాకు 30 వస్తాయి. 13 12 వస్తాయి నీకు 12 నాకు 12. తీత ఫ్రెండ్స్ మా మమ్మీని ఏమంటుంది. టమాటా వేసు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఇగో టమాటా వేసాను. వాటర్ దే ఉడకాలి ఇదిగా ఉడికితే అయిపోతుంది. ఉడికితే కర్రీ అయినట్టే. కారం కారం ఎక్కడిది? మిర్చి ఎన్ని వేసినా చూసినావా నువ్వు? అయ్యో మరి shit. కారం కారం కారమే. ఏం కారం రా ఊకే కారం కారం తిట్టి చంపుతురు. ఎర్ర ఉండాలి కూర. ఎర్ర ఉంటది. కామెంట్లల్లో తిట్టుడు తింటురు. ఏం కాదు తిట్టినేం కాదు. కారం తగ్గించండి అక్క, కారం తగ్గించండి అది అక్క. తిట్టినట్టు వాళ్ళు సజెషన్ ఇస్తుర్రు దాన్ని సజెషన్ అదే. మరి ఎందుకు నిన్న ఇప్పుడు మిర్చి వేసినా కదా, వేసినప్పుడు తింటే ఏమైతుంది నీకు? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఎర్ర లేదు కదా కూర. ఎర్రగా ఇంత కలర్ ఫుడ్ కలర్ వేయాలి. మరి ఒక పని అవుతుంది నీకు. ఏం కాదు ఎర్ర ఎర్రగా ఫుడ్ కలర్ ఉన్నది ఎంత పట్టు. అది ఆరెంజ్ కలర్. రెడ్గా అవుతుంది. అది ఆరెంజ్. రెడ్ కలర్ తెప్పిస్తా తమ్ముతో, లేదంటే డాడీతో తెప్పిస్తా. ఎత్తా ఒక మీరు తినే వరకే ఎత్తా ఫుడ్ కలర్ తినరు. ఇక అది మంచిగా ఉంటుంది. ఎర్ర ఉంటుంది. ఇక మొత్తం ఇక కారం కంటే ఎక్కువ ఎర్ర ఉంటుంది. ఎర్ర ఉండాలి కారం ఉండాలి. ఎర్ర ఉంటుంది కారం ఉంటుంది. బిస్కెట్